ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు చెప్పండి త్రిపాఠి గారు, మెడకి బిగించి చంపారు కదా? దేవుడా, కాదు లాయర్ గారు, అది అతను పారిపోవడానికి జైలు కూడా దూకినప్పుడు అయిన గాయం అది. అంటే మీరు అస్సలు టచ్ చేయలేదు అంటున్నారు? లేదండి, కావాలంటే బాలరాజుకి ట్రీట్మెంట్ చేసిన ఆ జైలు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అదే ఉంటుందండి. ఈ రిపోర్ట్స్లో త్రిపాఠి చెప్పినట్టే ఉంది. ఈయన చెప్పింది చెప్పడమే కదా యువర్ ఆనర్ ఆ డాక్టర్ గారి పని. ఇలా అంటే ఇంకేం చెప్తాను జడ్జి గారు, నాకే పాపం తెలియదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యం, అది నేను సబ్మిట్ చేశాను. ఇంతకు మించి నేను ఏం చేయగలను? మిస్టర్ ప్రేమ్, వారు నేరం చేయలేదనడానికి సాక్ష్యం చూపించారు కదా, వారే నేరం చేశారని చెప్పడానికి మీరు స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించాలి కదా. చూపిస్తాను యువర్ ఆనర్, దానికి ఓ మార్గం ఉంది. బాలరాజ్ గారి బాడీని పోస్ట్ మార్టం చేయడమే మార్గం. అప్పుడు ప్రమాదవశాత్తు బాలరాజు చనిపోయారా లేక ఎవరన్నా చంపితే చనిపోయారా, ఎవరు చంపారు అన్నది బయటకు వస్తుంది యువర్ ఆనర్. చెప్పండి త్రిపాఠి గారు, బాలరాజు గారి బాడీని వారి భార్యకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. బాడీని ఏం చేశారు? ఎక్కడుంది? మేము అప్పుడే పోలీసులకి సరెండర్ చేశాం. అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందో ఎక్కడుందో మరి. మా డ్యూటీ పోలీసులకు సబ్మిట్ చేయడంతో అయిపోతుంది. ఓహో, ఆ తర్వాత మీరు పట్టించుకోరు. పోస్ట్ మార్టం చేశారో లేదో కూడా మీకు సంబంధం లేదు. అంటే మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్తున్నాను లాయర్ గారు. యువర్ ఆనర్, అడుగడుగునా నిర్లక్ష్య ధోరణే కనిపిస్తుంది. ఈ డెత్ జరిగి ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం చేయించలేదు, కుటుంబ సభ్యులకి అప్పగించలేదు. ఒక రకంగా చూస్తే జరిగిన ఈ మిస్టేకే కేసు తేలడానికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది యువర్ ఆనర్. ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయించడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. బాలరాజు బాడీని పోస్ట్ మార్టం చేయవలసిందిగా ఆమోదిస్తున్నాము. నెక్స్ట్ హీరింగ్లో పోస్ట్ మార్టం రిపోర్ట్, అదర్ రిపోర్ట్స్తో పోలీసు వారు కోర్టుకు హాజరు కావాలి. ఈ మిస్టేక్కి కారణాలు కూడా చెప్పాలి. బాధ్యత గల పదవిలో ఉన్నవారు తప్పులు చేయరాదని ఈ కోర్టు భావిస్తుంది. నిరూపణ అయితే తగిన శిక్ష తప్పదని మందలిస్తుంది. నెక్స్ట్ హీరింగ్ 16/12. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.